అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు అంటే 5 లక్షల రూపాయలతో మేము ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చాలా నెలల నుండి కలలు కంటున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అధికారం చేపట్టేటప్పుడు హామీ ఇచ్చింది, పేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పేసి. ఇందులో భాగంగా ప్రభుత్వం మనకి మొత్తం మొదటి విడత కింద అంటే 4 సంవత్సరాల ప్రభుత్వ వ్యవధిలో 20 లక్షల ఇండ్లను ప్రభుత్వం అందించాలనేది సంకల్పం. అయితే మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం ఇందులో ఇప్పటి వరకు 71,000 ఇండ్లకు పత్రాలు అనేవి అందించింది. మరి రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు అందిస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమాచారమే ఈ వీడియోలో అందించబోతున్నాను. ఇంటికి సంబంధించి లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలు మాట్లాడుకుందాం. నిన్న ఒక లిస్ట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సీఎం గారి అంటే ఒక పేపర్ ప్రకటనకి స్పందిస్తూ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలు అందించిన అప్డేట్ చూసుకోవచ్చు. ఇక రెండో అప్డేట్ ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కొన్ని అంశాలు చూడండి. 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం అనేది చేపట్టబోతున్నారు. ఇందులో 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశలో 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో ఇసుక అనేది మనకి ఇసుక అనేది మనకి ఫ్రీగా రాబోతుంది. రెండోది డిస్కౌంట్ ప్రైజ్లో స్టీల్ ఆర్ ఐరన్ అంటే ఏదైతే మనకి సిమెంట్ కావచ్చు, అలాగే ఇంటికి కావాల్సిన ఐరన్ ఉంటుందో అంటే సువాలు చెప్పేసి అంటాం కదా, స్లాబ్కి సంబంధించి అవి కూడా డిస్కౌంట్ ప్రైస్లో అందించబోతున్నారు. ఈ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతల కింద మొదటి విడత 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు రావడం కంటే ముందు మీరే ముగ్గు పోసే కార్యక్రమం కావచ్చు, బేస్మెంట్ నిర్మాణం కార్యక్రమం కావచ్చు, ఈ 2 కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. తర్వాత 1,25,000 రూపాయలు వస్తాయి. ఇది ఎప్పుడు దర్వాజా నిర్మాణం వరకు పూర్తవుతే 1,25,000 రూపాయలు అనేవి రాబోతున్నాయి. మళ్ళీ 1,75,000 రూపాయలు రాబోతున్నాయి. ఎప్పుడు అది స్లాబ్, ఇంటి మీద స్లాబ్ మొత్తం పూర్తవుతే 1,75,000 అనేవి వస్తాయి. ఆ తర్వాత 4వ దశలో మరొక 1,00,000 నమూనాకి అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు పూర్తయిందని ప్రభుత్వం భావిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారి ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయబోతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫైనల్ సర్వే కూడా ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. కలెక్టర్లు ఇప్పటికే తుది జాబితాకి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఈ పథకం ప్రారంభించే సమయంలో అనర్హులకి కూడా ఇండ్లు కేటాయిస్తున్నారనే భావనతో ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది నిర్వహించింది. ఈ రీవెరిఫికేషన్లో దాదాపుగా గతంలో ఉన్న ఇండ్ల కంటే చాలా ఇండ్లను ప్రభుత్వం తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించింది. ఈ కొత్త వారికి సంబంధించిన తాజా జాబితా అనేది 15 రోజులలో ప్రభుత్వం పరిశీలించి విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఫైనల్ సర్వే ముగిసింది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లెక్కలు తేలింది. సో యాదాద్రి జిల్లాలలో దాదాపుగా 8,000కి సంబంధించి అర్హులు ఉన్నారని ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు చేరిన జాబితా 10 నుంచి కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు అని చెప్పేసి చూసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఈ మే చివరి వారంలో బహుశా పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మే చివరి కల్లా ఈ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్కి సంబంధించిన ఇంటి ముగ్గు నిర్మాణాలు అనేవి చేపట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.